నల్లమల శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కృష్ణనంది ఆలయ పరిసరాల్లో చిరుత పులి సంచరించినట్లు తెలుస్తోంది. తెలుగు గంగ వంతెన వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భక్తులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమల శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కృష్ణనంది ఆలయ పరిసరాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది. తెలుగుగంగ వంతెన వద్ద భక్తులకు చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, జ్యోత్స్న, గత 20 రోజుల నుంచి కూడా నల్లమల శివారు గ్రామ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వణికిపోతున్నాయి. ప్రధానంగా చిరుతపులి ఎక్కడ దాడి చేస్తుందనేటువంటి భయంతో ఉన్నారు. ముఖ్యంగా పచ్చెర్ల గ్రామంలో చాలా మందిపై దాడి చేసి అలాగే ఒక మహిళను కూడా చంపేసిన ఘటనలో అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ఒక చిరుతను బంధించి దాన్ని తిరుపతి జూకు తరలించారు. అయితే అదే రోజు సాయంత్రం మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి 10:30 ప్రాంతం నుంచి కూడా దేవాలయం వెనక భాగంలో అలాగే గోశాల ప్రాంతంలో అలాగే విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. దీనికి సంబంధించి అధికారులకు పలుసార్లు కూడా విజ్ఞప్తులు చేసినారు, అలాగే ఫిర్యాదులు చేసినారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా అటవీ అధికారులు మాత్రం దేవస్థానం అధికారులకు ఒక సలహా కూడా ఇచ్చారు. ఇదంతా కూడా తమ అటవీ ప్రాంతంలో ఉంది, చిరుత కూడా యథేచ్ఛగా తమ ప్రాంతంలో సంచరిస్తుంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధించాం. మరోవైపు ఎక్కడ కూడా హ్యూమన్స్ పైన కూడా దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ గార్బేజ్ అంతా కూడా తమ అటవీ ప్రాంతంలో వేస్తున్నారు. వాటిని తినేందుకు వస్తున్నటువంటి కుక్కలను పందులను పట్టుకునేందుకే చిరుతలు ఇట్లా గ్రామాల్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిని మీరే సర్దిద్దుకోవాలని చెప్పేసి ఎదురు సలహా ఇవ్వడంతో ఒక్కసారిగా దేవస్థానం సిబ్బంది అలాగే గ్రామ ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. మరోవైపు ఇది సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో మహానంది ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి కృష్ణనంది ఆలయం ఉంది. ఈ ఆలయంలో గత రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. ఆ ఆలయాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకు ఒకసారిగా చిరుత గాండ్రింపులు విని ఏమిటని చూడగా ఆ చిరుత కనిపించింది. దీంతో భయాందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చిరుతను బంధించి ఇమీడియట్ గా దూర ప్రాంతాలకు విడిచిపెట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అలాగే స్థానిక నాయకుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఒక ఇంత వాగ్వాదం కూడా ఫారెస్ట్ అధికారులకు అలాగే నాయకులకు కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఇది కాబట్టి ఇక్కడ బంధించి వేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరికిషన్, మొన్న బోనులో చిక్కినటువంటి చిరుత అది ఇది కాదు అని చెప్పేసి వాదన పెద్ద ఎత్తున జరిగింది కదా, అది ఇక్కడేనా? లేదు, దానికి సంబంధించి మాత్రము అధికారులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు జోస్. ఎందుకంటే చిరుతకు సంబంధించినటువంటి పాదముద్రలు అలాగే చిరుత ఒంటి మీద ఉన్నటువంటి మచ్చల ఆధారంగా ఎవరైతే అంటే ట్రాప్ కెమెరాలకు చిక్కినటువంటి ఫోటోల ఆధారంగా మెహ్రూన్ బి పై దాడి చేసి చంపేసిన చిరుత అదేనటువంటి నిర్ధారణకైతే వచ్చారు. అది కూడా అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు సంచరిస్తున్నటువంటి చిరుతలు ఎక్కడ కూడా హ్యూమన్స్ పైన దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం పందుల పైన కుక్కల పైన దాడి చేసి వాటిని పట్టుకొని పోతున్నాయి. వాటినే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి మేము వాటిని యథేచ్ఛగా అంటే ఫారెస్ట్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న వాటిని మేము ఎందుకు బంధించాలా, ఇదంతా కూడా తమ ఆధీనంలో ఉంది, తమ ప్రాంతంలో ఉంది కదా అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు వాదిస్తున్నారు. కాకపోతే ఇటు దేవస్థానం సిబ్బంది కానీ లేదంటే గ్రామస్తులు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, తాము కూడా ఈ కొండ ప్రాంతాన్ని నమ్ముకొని జీవించేటటువంటి వాళ్ళం. గతంలో ఎప్పుడు కూడా చిరుతలు అడవుల్లోనే ఉండేటివి, కేవలం అడవుల్లో ఉన్నటువంటి జంతువుల పైన మాత్రమే దాడులు చేసేవి, అక్కడ వాటిని మాత్రమే చంపి తినేవి. కానీ ఈ గత ఒక నెల రోజుల నుంచి ప్రాంతంలో గ్రామ శివారు ప్రాంతం
ప్రాంతంలోకి వచ్చి తాము పెంచుకుంటున్నటువంటి మూగ జీవాలపైన దాడులు చేస్తున్నాయి, కుక్కలపైన దాడులు చేస్తున్నాయి, పశువులపైన దాడులు చేస్తున్నాయి, మేకలను ఎత్తుకొని వెళ్తున్నాయి, పందులపైన దాడులు చేస్తున్నాయి. సో అంతవరకు అయితే బానే ఉంటుంది. ఒకవేళ వాటికి అవి దొరకని పక్షంలో లేదా పసిపిల్లలు తిరుగుతుంటారు, చిన్నపిల్లలు తిరుగుతుంటారు, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఒకవేళ దాడి చేసి చంపేస్తే వాటి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పేసి ఇటు గ్రామ ప్రజలతో పాటు దేవస్థానం అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ గ్రామ ప్రజలకు ప్రతిరోజు ఇక్కడ చిరుత సంచారం చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. కానీ దేవస్థానానికి పిలిగ్రిమ్స్ కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళందరికీ కూడా తెలియకపోవచ్చు. ఒకవేళ వాటి మీద దాడి చేస్తే దేవస్థానానికి చెడ్డ పేరు వస్తుంది కదా. ఎవరైనా దేవస్థానానికి రావాలంటే భయం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా ఇక్కడ యథేచ్ఛగా సంచరిస్తున్నటువంటి చిరుతలను వెంటనే బంధించండి, దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, ఒక మనిషిపై దాడి చేసినా ఖచ్చితంగా దేవస్థానానికి మాత్రం చాలా అపఖ్యాతి వస్తుంది, ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా అటవీ అధికారుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే చిరుతలు ఇంత యథేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు వాటిని ఎందుకు బంధించారు, లోపల అడవిలోకి ఎందుకు విడిచిపెట్టారు, కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్ గా బంధించాలని చెప్పేసి కూడా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తమ చేతుల్లో ఏమీ లేదని, తమ ఉన్నతాధికారులు ఏవైతే సెలవిస్తారో దానిని మాత్రమే తాము పాటిస్తామని ఖచ్చితంగా ఇటు ఫీల్డ్ డైరెక్టర్ గానీ లేకపోతే ప్రిన్సిపల్ కన్జర్వేటర్ గానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము బోన్లు అరేంజ్ చేస్తాము, చిరుతలను బంధిస్తాము, తీసుకొని వెళ్లి దూర ప్రాంతాలకు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ పై అధికారులతో మాట్లాడాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేకి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మాత్రము ఈ రోజు మహానంది మండలంలో ఓట్ ఫర్ థ్యాంక్స్ అనేటటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా వెళ్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఆయనకు దీని గురించి ప్రస్తావించాలి, ఇమ్మీడియట్ గా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నటువంటి ప్రయత్నం చేయాలని ఇటు గ్రామస్తులతో పాటు దేవస్థానం అధికారులు విన్నవించుకునేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మాత్రం మహానందితో పాటు నవనందులు అంటే చాలా వరకు కూడా 4-5 నందులన్నీ కూడా అటవీ సమీప ప్రాంతంలోనే ఉంటాయి. వీటన్నిటికీ కూడా ప్రతిరోజు సోమవారం కానీ లేదా పర్వదినాల్లో కానీ ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడా చిన్నపిల్లల మీద లేదంటే ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల పైన చిరుత దాడి చేసి ఏవైనా గాయాలు కలిగించినా లేదా ఏదైనా ఆపద కలిగించినా మళ్ళీ వాటిని తిరిగి రావడం కాబట్టి అనర్థం జరగక ముందే జాగ్రత్త పడడం మేలన్నటువంటి సూచనను అటవీ అధికారులు పాటించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అలాగే దేవస్థానం అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి.